హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? కథ వినడానికి రెడీనా? ఈరోజు మనం ఒక చక్కటి కథని చెప్పుకుందాం. ఇవాల్టి ఈ కథ పేరు నమ్మకం. ఒక చిన్న గదిలో 4 కొవ్వొత్తులు వెలుగుతున్నాయంట. ఇంతలో పెద్దగా గాలి రావడం మొదలైందంట. అందులో ప్రశాంతత అనే కొవ్వొత్తి ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని బెదిరిందంట. అంతే, ఆ కొవ్వొత్తి ఆరిపోయింది. ప్రక్కనే ప్రేమ అనే కొవ్వొత్తి ఉందంట. అది కూడా ఈ గాలిని నేను తట్టుకోలేకపోతున్నాను అని భయపడిందంట. భయపడుతూ అది కూడా ఆరిపోయింది. ఇంకా 3వ కొవ్వొత్తి, దాని పేరు తెలివి. ఇది కూడా ఈ గాలిని ఎదిరించి వెలగడం అసాధ్యంలా కనపడుతోంది, నేను కూడా నిలబడలేకపోతున్నాను అని చెప్పేసి బెక్కమొహం వేసుకుని అది కూడా ఆరిపోయిందంట. ఇంకా 4వ కొవ్వొత్తి, దాని పేరు నమ్మకం. అది మాత్రం ఇట్లా అనుకుందంట, నేను ఈ గాలిని ఎదిరించి ఎలాగైనా వెలుగుని ఇస్తాను అనుకుంది. అనుకుంటూ బలంగా నిలదొక్కుని అలా ప్రాణం పెట్టుకుని అలాగ వెలుగులు విరజిమ్ముతోందంట. ఈలోగా గదిలోకి ఒక చిన్న పిల్లాడు వచ్చాడంట. అయ్యో, 3 కొవ్వొత్తి దీపాలు ఆరిపోయాయే అని బాధపడ్డాడంట. ఆ పిల్లాడిని చూసి వెలుగుతున్న కొవ్వొత్తి, బాధపడకు, నేనున్నాను కదా, నన్ను పట్టుకొని ఆ 3 కొవ్వొత్తులు వెలిగించు, వెలుగుతాయి, ఇంకా వెలుగొస్తుంది అని చెప్పిందంట. సంతోషంతో ఆ పిల్లాడు కొవ్వొత్తి చెప్పినట్టే, నమ్మకం చెప్పినట్టే చేశాడు. ఆరిపోయిన 3 కొవ్వొత్తి దీపాలు కూడా మళ్ళీ వెలిగించాడు. ఇప్పుడు అన్ని దీపాలు వెలగడానికి కారణమైన కొవ్వొత్తిని, నీ పేరేంటి అని అడిగాడు. అడిగితే నా పేరు నమ్మకం అని చెప్పింది దీపం. అన్నీ పోగొట్టుకున్నా మన మీద మనకి నమ్మకం ఉంటే చాలు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఇదేనారా నమ్మకం విలువ. ఇంకొక కథతోటి మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? బాగుందా కదా? వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.